అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా ఇందల్వాయి పోలీసుల వారి తరఫున తిరుమలపల్లి హై స్కూల్లో ప్రతిభ గల పిల్లలకు 30 మంది పిల్లలకు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఇలాగే ప్రతి సంవత్సరము ఇస్తామని చెప్పేసి మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తాం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ స్వాతంత్ర దినోత్సవము 1947 ఆగస్టు 15వ రోజున మనం బ్రిటిష్ వాళ్ళ నుండి మనం విడిపోయి ఈ స్వాతంత్రం అనేది జరుపుకుంటున్నాము. ఎందరో అమరవీరుల త్యాగం వలన, అంటే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి అమరవీరుల త్యాగమూర్తుల వలన మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. మనం ఎంతో బాధ్యతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అంటే ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో నేను గత 2 సంవత్సరాలుగా రిసెప్షన్ డ్యూటీ చేస్తున్నాను. మన డిస్పల్లి సిఐ గారు కమెండేషన్ గురించి నన్ను ఎంపిక చేయడం జరిగింది. బెస్ట్ రిసెప్షనిస్ట్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంపిక చేసినాను. ఇలాగే ఇందల్వాయికి నా వంతు సహాయం చేస్తూ నా డ్యూటీనే కరెక్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీ. K6 ప్రేక్షకులు, యాజమాన్యం, రిపోర్టర్లకి మరియు పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలందరికీ నా యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న భారతదేశము బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. మన స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఎప్పటికీ మరిచిపోకూడదు. స్వతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ, దేశ ఐక్యతను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలి. మన స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ నిజాయితీ, క్రమశిక్షణ మరియు దేశభక్తితో మన దేశాన్ని మరింత అభివృద్ధిని చేద్దాం. మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు రిపోర్టర్లకు, పోలీస్ సిబ్బందులకు మరియు ప్రజలందరికీ నా యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవము మనం ఎంతోమంది మహానీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. స్వాతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ, దేశ ఐక్యతను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ నిజాయితీ, క్రమశిక్షణ మరియు దేశభక్తితో మన దేశాన్ని మరింత అభివృద్ధి చేద్దాం. అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. K6 యాజమాన్యానికి మరియు రిపోర్టర్లకు మరియు పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు అందరికీ నా యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15, 1947 రోజున మనకి భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు విడిపోయి మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. ఎందరో అమరవీరుల త్యాగం వలన మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకెవరన్నా స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. మీరు మాట్లాడండి.
మీడియా మిత్రులకి అందరికి కంప్యూటర్ ఆపరేటర్కి అండ్ పేరున అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అయితే ఈ స్వతంత్రం అనేది మనకు ఏదో ఊరికే రాలేదు. దీనికోసం చాలామంది బలిదానాలు చేస్తే తప్ప ఇది రాలేదు. దీంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కష్టపడి వాళ్ళ జీవితాలను కూడా త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వతంత్రం సాధించడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగా మనం వాళ్ళు కష్టపడి మన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన దేశాన్ని భారత స్వతంత్ర దేశంగా మార్చడం జరిగింది. అయితే దీనికోసం మనం చేయాల్సింది, మనం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తే వారికి మనం సార్థకం చేసినట్టే. అయితే మన దేశం ఎట్లయితే సాధించుకున్నామో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చాలామంది బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన పాత్ర దీంట్లో ముఖ్యమైన పాత్ర పర్యావరణం కాపాడడం. నిజంగా మనం ఈ ఉద్యోగంలో ఉన్నామంటే మనం నిజంగా అదృష్టవంతులం. అయితే మనం ఏది ఆశించకుండా ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి వ్యక్తికి అవసరమైన ఆక్సిజన్ని అందిస్తున్న చెట్లనే మనం కాపాడుతున్నాం, ప్లాంటేషన్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో అందులో మన ఇందల్వాయి రేంజ్ నాకు తెలిసి మన డిస్టిక్లోనే మన డిస్టిక్ డివిజన్లోనే టాప్ లెవెల్లో నిలుస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే ప్రొటెక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో రేంజ్ ఆఫీసర్ ముందుండి మనకు అన్ని గైడెన్స్ చేస్తూ ముందుకు సాగారు. కాబట్టి మనం క్రమశిక్షణతో మన ఫారెస్ట్ని కాపాడుకుంటున్నాం. ఇదే కంటిన్యూ చేసి మనం ఇట్లానే కాపాడుకుంటూ భూములు పోకుండా జాగ్రత్త పడి పర్యావరణాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. సో ఇది మనం చేసుకుంటే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జై హింద్. A6 ప్రేక్షకులు శుభాకాంక్షలు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఇందల్వాయి రేంజ్లో మన డిస్టిక్లోనే పెద్ద ఫారెస్ట్, అందుకని మా స్టాఫ్ అందరూ కలిసికట్టుగా తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తూ అడవిని కాపాడుతున్నాం. అలాగే ప్రజలు కోరుకునేది ఏంటంటే వాళ్ళ సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్కి సహాయం చేయాలని, ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ కానీ ఈ వైల్డ్ లైఫ్లో అట్లా చేయకూడదని కోరుతున్నాం. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంటే మనం ఇండిపెండెంట్ చేసుకుంటాం కానీ మన వంతుకు వచ్చే మన డిపార్ట్మెంట్లో ఏమేమి డెవలప్ చేస్తాం అనేది ఆలోచించాలి. మేము ఎలా వర్క్ చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఈ పాపులేషన్ పెరిగినకపోతే జంగల్ అయితే తగ్గుతూ ఉంది, భూమి అయితే అంతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అడవి మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మనం ప్రొడక్షన్ బాగా చేయాలని బీట్ ఆఫీసర్ టు రేంజ్ ఆఫీసర్ అప్ టు కన్జర్వేటర్ అనుకోండి, ప్రతి ఒక్కరు రెగ్యులర్గా పెట్రోల్ చేస్తూ మన అడవిని కాపాడాలని అందరినీ కోరుతున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను ఇంకా నిర్వహించుకోవడం జరిగింది. సో మాకు విలేజ్ వాళ్ళ అంటే గ్రామాభివృద్ధి కమిటీ యొక్క వాళ్ళ యొక్క సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో మ్యాక్సిమం మాకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక కాంపౌండ్ వాల్ ఒకటి రావాల్సి ఉంది. కాంపౌండ్ వాల్ వస్తే ఇంకా మా పిల్లలకు మాకు భద్రత ఉంటుంది.
చెట్లు కూడా బాగా పెంచుకోవడానికి ఉంటుంది. చాలామంది ఎవరు విజిట్ చేసినా మాకు ఏమంటారంటే చక్కగా పచ్చని చెట్ల మధ్యలో ఉంది, ప్రకృతి ఒడిలో మరి చదువుడు అనేది చెప్తూ ఉంటారు సార్. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి కూడా మా పాఠశాల యొక్క విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇంకా ఇలాగే గత సంవత్సరం కూడా 2 విద్యార్థులకి IIITలో సీట్ రావడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా IIITలో సీట్ రావడానికి మా ఉపాధ్యాయ బృందమంతా కూడా ప్రయత్నిస్తున్నాం సార్ మేము చాలా. ఇంకా ఏంటి అంటే మా పాఠశాల అభివృద్ధికి ఇంకొంచెం సహాయ సహకారాలు అందించినట్లయితే మెయిన్ కాంపౌండ్ వాల్ ఒకటి రావాలి, కిచెన్ షెడ్ ఒకటి, అదొకటి డైనింగ్ హాల్ ఒకటి వచ్చినట్లయితే ఇంకా మేము ఫుల్ఫిల్గా ఉంటుంది. అంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా నడుస్తున్నాయండి. మేమందరం కూడా గవర్నమెంట్ అందించేటువంటి అన్ని పథకాలన్నింటితో పాటు మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా కృషి చేసి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తాం. 200 దేశాల్లో సభ్యులు కలిగినటువంటి మా అంతర్జాతీయ సంస్థ ద్వారా మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం సుమారు 1000 మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంటితో బాధపడే ప్రతి వ్యక్తి ఎవరున్నా కానీ తెలిసినటువంటి వ్యక్తి ద్వారా లయన్స్ ఐ హాస్పిటల్ వచ్చినట్లయితే వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించేసి కంటి అద్దాలను అందించే బాధ్యత నిర్వర్తిస్తున్నాం. మేము కొన్ని గ్రామాలలో, బాల్కొండ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో పాము కాటు ఇంజక్షన్ కూడా ఉచితంగా అందజేస్తున్నాం. కాబట్టి మా సేవలు నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాల్కొండలో ఒక లయన్స్ హాస్పిటల్ కట్టించడం జరిగింది. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్ అవసరమని కేంద్ర వాళ్ళందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తూ వారి కంటి అద్దాలని అందజేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఏమి ఇచ్చారు లయన్స్ క్లబ్ ద్వారా? మెడల్స్ అందజేయడం, ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు లయన్స్ ద్వారా మెడల్స్ అందించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ గ్రామంలో 26-27 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు నెట్ అమౌంట్ కూడా అందజేయడం జరుగుతుంది. దేశ ఉన్నతికి పల్లెల పట్టణంలో అనేటువంటి ఏదైతే నానుడి ఉందో ఆ నానుడి ఏం చేస్తున్నామంటే వివిధ కార్యక్రమాలతో పాటు పిల్లల కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి రేపటి జీవితాలకు మనం ఏ తీరుగా ఉండాలి, మన దేశం అంటే ఏంటి, దేశం యొక్క జాతీయ నాయకులని గౌరవించడం, వారు చేసినటువంటి త్యాగఫలాన్ని గుర్తు చేసుకొని మనం కూడా నైతిక విలువల్ని కాపాడుకుంటూ రేపటి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలనేటువంటి విధంగా మేము కౌన్సిలింగ్ కూడా చేసుకుంటాం. పిల్లల్లో మంచి సక్రమైనటువంటి అలవాట్లను, సంస్కృతిని, సభ్యతను మేము ముందు తరాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అందరికీ నమస్కారము. లయన్స్ క్లబ్ అనేది చాలా ఇంటర్నేషనల్ సంబంధించిన సంస్థ. మా పోలీసు వారితో ఇప్పటివరకు మన నిజామాబాద్ జిల్లాలో ఒక 40 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కాబట్టి మా లయన్స్ నుంచి కూడా నెక్స్ట్ 3-4 years కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తిరుమలపల్లి స్కూల్లో ప్రోగ్రామ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ వారి సహకారంతో మేము పోలీస్ వాళ్ళము మరియు లయన్స్ క్లబ్ వాళ్ళు కలిసి పోటీలలో ప్రతిభ వచ్చిన పిల్లలకి ప్రైజ్లు ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.
के बारे में तो कुछ शहीदों के बारे में हो जाए। सभाध्यक्ष, पाठशाला प्रधानाध्यापिका और गांव के प्रमुख सदस्य, अध्यापक वृंद और प्यारे बच्चों, आप सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएं। स्वतंत्रता दिवस पर मैं एक कविता के रूप में आपको संदेश सुनाना चाहती हूँ। आज सलाम है उन वीरों को, आज सलाम है उन वीरों को, जिसके कारण ये दिन आया है, जिसके कारण ये दिन आया है। वह माँ खुश नसीब होती है, वह माँ खुश नसीब होती है, बलिदान जिसके बच्चों का देश के काम आता है, बलिदान जिसके बच्चों का देश के काम आता है। न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। ये धरती भी हमारी थी, आकाश भी हमारा था, पर ब्रिटिश के शासन में कुछ भी न हमारा था। मंगल भगत आजाद सबने लड़ी लड़ाई थी, मंगल भगत आजाद सबने लड़ी लड़ाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। अंग्रेजों ने छक्के छुड़ाकर लक्ष्मीबाई ने जान गंवाई थी, अंग्रेजों ने छक्के छुड़ाकर लक्ष्मीबाई ने जान गंवाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो। हम मर जाए तो भी कोई गम नहीं, हम मर जाए तो भी कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो। कि न पूछो जमाने से क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है कि हम हिंदुस्तानी हैं। कर सलाम तिरंगे को जिससे हमारी शान है, कर सलाम तिरंगे को जिससे हमारी शान है। हर घर तिरंगा लहराता रहे, यहाँ हमारी पहचान है, हर घर तिरंगा लहराता रहे, यहाँ हमारी पहचान है। तिरंगे की कम न होने पाए शान, जिसके लिए वीरों ने दे दिया अपने प्राणों का बलिदान। गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा, चमक रहा है आसमान में तिरंगा हमारा, यूं ही लहता रहा लहे ये तिरंगा प्यारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। धन्यवाद। సురేష్ ఇందల్వాయికి ఒక 2 మంత్ కింద ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభలలో మొన్న అక్కడ తిరుపతిలో గ్రామ పంచాయతీలో జరిగినప్పుడు సునంద మేడం కలవడం జరిగింది, మా కవయిత్రి. ఆమె అడిగింది అన్నట్టు మా ఈ స్కూల్కి మెమోరీస్ ఇవ్వండి, మెడల్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంతకుముందు ముప్పాల్లో కూడా చేయడం జరిగింది. ఆ ముప్పాల టోటల్ మండలంలో మా పోలీస్ తరఫున 800 మంది పిల్లలకు మెడల్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. ఇక్కడ కూడా ఇందల్వాయి వచ్చినాము. ఫస్ట్ విలేజ్ తిరువనపల్లిని సెలెక్ట్ చేసుకోవడము సునంద మేడం అంటే మా టౌన్లలో ఉంది కాబట్టి మా స్కూల్కు ఫస్ట్ టైం రండి అంటే మా మేడం గారు కూడా చెప్పడము. మా ఇందల్వాయి పోలీసు మరియు లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున ఈ పిల్లలకు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. మన తిరుమలపల్లిలో కూడా ఒక లయన్స్ క్లబ్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశము. లయన్స్ క్లబ్లో మనము ఒక 15 మంది సరిపోతాము. ఒక మెంబర్స్ అయిపోతే మనకు ఇంటర్నేషనల్ నుంచి కూడా నిధులు వస్తాయి, వేరే మంచి మంచి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు. నాకు అన్ని విధాలుగా కూడా చాకలింగం సార్ మీకు హెల్ప్ చేస్తాడు. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మీకు నెక్స్ట్ టైం కూడా మంచి ప్రతిభ కనిపించిన వాళ్ళకి కూడా మెడల్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీరు కష్టపడి చదవండి, రిజల్ట్కు మేము మెడల్స్ ఇవ్వడం మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తామని తెలియజేస్తున్నాం. పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు మరియు పిల్లలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15వ తారీఖు రోజున మనకు భారతదేశం అనేది బ్రిటిష్ పాలన నుండి వేరు అయ్యి మనం స్వాతంత్రం అనేది పొందడం జరిగింది. ఎందరో అమరవీరుల ప్రాణాలకు త్యాగంగా మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాము. గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి ఎందరో మహానుభావులు ప్రాణాలకు త్యాగం చేయడం వలన మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన హక్కును కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. పిల్లలు మీరందరూ మంచిగా చదువుకొని
ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. మా శుభాశిస్సులు. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇంకెవరైనా గ్రామ యువజన సంఘాల తరఫున వారికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. ఎవరైనా మాట్లాడాలంటే ముందుకు వచ్చి మరి మాట్లాడాలని కోరుతున్నాం. యూత్ క్లబ్ మెంబర్స్ ఎనీబడి. ఓకే, ఇప్పుడు మీ ముందు మరి నృత్య ప్రదర్శన చేయడానికి గురియవన్న సీరే కట్టి అంటూ మా పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. గురియవన్న సీరే కట్టి. మేము మేడం ఎస్హెచ్ఓ గారు ఇక్కడ ఉన్నట్టున్నారు. ఆర్మూర్ డివిజన్లో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సురేష్ భాయ్ సాబ్ నేను కలిసి ఎవ్రీ విలేజ్లో ఐక్యాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. మేము ఇప్పటి వరకు 6,000 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరిగింది. 1764 మందికి గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించడం జరిగింది. మీ ఆరోగ్యశ్రీ కంటే ముందు చేయించడం ఇవన్నీ ఫ్రీ, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నడియాం రాత్రి అవసరమైన మేము అందుబాటులో ఉంటాం. మేము బాల్కొండ ఏరియాలో ఉంటాం కాబట్టి మన నేషనల్ హైవే అడపాదడప యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అక్కడ బ్లడ్ అవసరమైన వారికి కూడా మేము రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ ఇస్తున్నాం. అయితే మీ ముందు కొన్ని కార్యక్రమాలు పెడుతున్నాం. స్కూల్ వాళ్ళకు, మీ స్కూల్ పిల్లలు ఎవరైనా కంటితో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా సోదరులు విజయ్ కప్ప చెప్పేయండి. వీడీసీ వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా కంటి బాధతో బాధపడే వాళ్ళు ఉంటే విజయ్ కప్ప చెప్పేయండి. వచ్చి క్యాంప్ పెడతాం, ఫ్రీగా సర్జరీ చేస్తాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లేడీ కానిస్టేబుల్, ఒక జెంట్ కానిస్టేబుల్, బెస్ట్ కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. మీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా బీటీసీ వారి సహకారంతో క్యాన్లు గాలి తీసి ఆ రోజు సన్మానం చేస్తాం. మీ చేతుల మీదుగా చేయిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారికి, సర్పంచ్ గారికి, స్థానిక ఎస్ఐ సుమంద్ర మేడం గారికి, విడిసి ప్రభాకర్ గారికి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 15th August 1947 బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం పొందడం జరిగింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ మరి ప్రాణ త్యాగాలు చేశారు. ఈరోజు మనం పీల్చుకుంటున్న గాలి వాళ్ళ త్యాగాల ఫలితమే. స్వాతంత్రం తెచ్చుకోవడం గొప్ప కాదు, స్వాతంత్రం కాపాడుకోవడం కూడా గొప్పనే. దేశం మనం ఏమిచ్చింది అని అడగడం కంటే దేశానికి మనం ఏం చేయగలం ఆలోచిద్దాం. జై హింద్. పిల్లలు వెనుకకుండా. ఓకే ఓకే, ముందుకెళ్ళి నాకు కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఓకే, వసతులు కల్పించడంలో కానీ పాఠశాల యొక్క బాగోగులు చూడడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మరి గ్రామ వీడీసీ సభ్యుల నుంచి కూడా వారికి కూడా ఒక అవకాశం మరి మాట్లాడడానికి వీడీసీ చైర్మన్ కానీ వారి సభ్యులు కానీ ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వద్దా? ఓకే ఓకే, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు ఒక అవకాశం. మరి ఇప్పుడు మీ ముందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించడానికి అనిబా 8th క్లాస్ అమ్మాయి హిందీలో మాట్లాడడానికి వస్తుంది. అనిబా. मेरा नाम अनिबा और मैं 8वीं कक्षा में पढ़ती हूँ. आप सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएं. तिरंगा हमारी शान है, भारत हमारी जान है, तिरंगा हमारी Celebrations and our first citizen of our village, Sarpanch, and our SHO and
the SHO of our police station here, and VDC chairperson and members, and Lions Club dignitaries, and villagers, youth, and my dear colleagues and my dear students. Really, only there are two national. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అవార్డు అందిస్తాం. అన్నయ్య ఫోటో ఇద్దాం. ఇప్పుడు పోలీసులకు దొరికింది అనుకోండి, ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ ఉంది. మనం ఎంత కష్టపడితే 10,000 రూపాయలు ఫైన్, 10,000 రూపాయలు వస్తాయండి. దాదాపు 10 రోజులు 15 రోజులు కష్టపడితేనే కదా మనకు 10,000 రూపాయలు వచ్చేది. ఉట్టి పుణ్యానికి 1 గంట కూర్చొని తాగినందుకు 10,000 రూపాయలు పోగొట్టుకుంటామా? కాబట్టి తాగేసి వెహికల్ నడపకని చెప్పండి. ఏదైనా ఉంటే ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే ఇంట్లో తాగమని చెప్పండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.